అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అంబరాన్ని అంటిన తెలుగు తమ్ముళ్ల సంబరాలు. టీడీపీ యువ నేత చింతకాయల విజయ్కు రాజ్యసభ సభ్యత్వం ఖరారైన నేపథ్యంలో నర్సీపట్నంలో తెలుగు తమ్ముళ్లు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా భారీ బాణసంచా కాల్చి తమ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు. చింతకాయల విజయ్కు రాజ్యసభ సీటు కేటాయించడం పట్ల పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాజ్యసభ సీటు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు తెలుగు తమ్ముళ్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా సేవలందించిన నాయకుడికి సముచిత గౌరవం దక్కిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదే కూడా డ్రింక్ కొనేసామండి. అదే ఒక్క నిమిషం నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ యూత్ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు సంబరోత్సవాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే మా అందరికీ ఇష్టమైన యువకుడు, రాజకీయాల్లో ముందుకు దూసుకువెళ్తూ గత 5 సంవత్సరాల్లోనే జగన్ ప్రభుత్వంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే ముందుకు దూసుకెళ్లిపోయిన మా చింతకాయల విజయ్కి ఈరోజు రాజ్యసభ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా యువత మొత్తానికి కూడా ఒక ఉత్సాహాన్ని తెలుగుదేశం పార్టీలో వచ్చింది. ఈరోజు ఆయన కష్టం, అయ్యన్న పాత్ర గారి కొడుకుగా రాజ్యసభ సంపాదించలేదు, ఆయన కష్టంతో సంపాదించాడు. ఆయన 5 సంవత్సరాలు కూడా జగన్ ప్రభుత్వాన్ని మామూలుగా ఎదుర్కోలేదు. ఐటీడీపీని ఉత్సాహంగా ముందుకు నడిపించే 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో హెల్ప్ అయ్యింది ఐటీడీపీ. అలాంటి వ్యక్తికి ఈరోజు మా అందరికీ కూడా ఆ పదవి మాకే ఇచ్చినంత ఆనందంగా కూడా మేము అందరం సంబరాలు జరుపుకుంటున్నాం. నర్సీపట్నం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈరోజు ఆయనకి రాజ్యసభ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా మరీ మా అందరి తరఫున, నర్సీపట్నం నియోజకవర్గం అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా హ్యాపీ. ఎందుకంటే మా యువ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయన్న గారికి రాజ్యసభ సీటు ఎంపీ కన్ఫర్మ్ అయ్యింది. అందుగాను మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి విజయాన్ని గురించి అందరికీ తెలిసిందే. 2014లో కానీ, 2019లో కానీ, 2024లో కానీ ఎంపీ సీట్లు ఆశించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల రానప్పటికీ కూడా పార్టీ నిర్ణయం శిరోధార్యం అని చెప్పి పార్టీ అధికారం రావడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర ఐటీడీపీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తూ మరి ఆ సైకో ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐటీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి విజయాన్ని అనేక ఇబ్బందులు పెట్టినా కానీ ఎక్కడా వెనకడుగేయకుండా, ఎక్కడా తగ్గకుండా
తన దమ్ము చూపిస్తూ పార్టీ అధికారంలో రావడం కోసం తన వంతుగా ఎంతో కృషి చేశారు. ఈ రోజు ఆయన కష్టమే ఫలితం అన్న విధానంగా ఈ రోజు ఆయనకి రాజ్యసభ సీటు కన్ఫర్మ్ అయ్యింది. మరి విజయాన్ని గురించి చెప్పాలంటే మన రాష్ట్రంలో కానీ ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలో అనేక మంది యువకులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ విన్నదండగా ఉంటూ 24/7 ఎనీ టైం వాళ్ళ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ పాలు పంచుకుంటూ అనేక మందికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మన యువ నాయకులు విజయన్న గారికి ఈ రోజు రాజ్యసభ ఎంపీ కన్ఫర్మ్ అయింది. కాబట్టి ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజానికానికి అందరికి కూడా ఒక సంక్రాంతి సంబరంలాగా ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈ రాజ్యసభ సీటు విజయన్న గారు ఎంతో సద్వినియోగపరిచి మన రాజ్యసభలో గలమెత్తి మరి ఆంధ్రప్రదేశ్ కోసం గలమెత్తి అనేక సమస్యలపై ప్రశ్నించి అనేక నిధులు తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. Yeah.